హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఆర్బి వ్లాగ్స్. సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విషయం ఏంటంటే మేము బేర్పూర్ జాతరకు వచ్చినాము. సో దాని గురించే ఈ వ్లాగ్ అన్నమాట. సో లెట్స్ గో ద వీడియో. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచినాం అన్నమాట. లేచి బయట పనంతా చేసుకొని రెడీ అయ్యి వచ్చేసినాం అన్నమాట. సో ఇక నేను మా అత్తమ్మ శాంతవ చిటక్క ముగ్గురం అయితే ఉన్నాము. సో స్టార్ట్ అయినాం అన్నమాట. యాక్చువల్లీ మేము తొందరగా వెళ్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే లేట్ అయిపోయింది. మేము 10:30, 11 అట్లా బయలుదేరినాం అన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను బేర్పూర్ జాతరకి. సో చూద్దాం ఎలా ఉంటుందో. చాలామంది అంటూ ఉన్నారు, బట్ నేను ఎప్పుడైతే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. దాదాపు మాకు తెచ్చి ట్రాఫిక్లోనే ఒక 1 hour అయిపోయింది అన్నమాట. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. సో ఫస్ట్ డే సెకండ్ డే అంత మంది ఏం లేరు, బట్ మేము వెళ్ళింది రథం తిరిగి రోజు కాబట్టి ఆ రోజు చాలామంది మొక్కులు ఉంటాయని చెప్పేసి చాలామంది వచ్చారు. ఫుల్ ట్రాఫిక్ ఉంది. మాకు ట్రాఫిక్లోనే 1 hour గడిచిపోయింది. సో మేమైతే వెళ్ళేసరికి 12:30, 1 అయింది. సో రీచ్ అయినామన్నమాట. ఇక్కడైతే ప్లేస్ అయితే ఎక్కడ కూడా ఖాళీ లేదు. సో ప్లేస్ చూద్దామని చెప్పేసి మేము తీసుకెళ్ళినవన్నీ అక్కడ పెట్టేసినాము. సో బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేసి ప్లేస్ కోసం అయితే వెళ్తున్నాము. సో ప్లేస్ అయితే చూసేసినాము. సో పాపం మా అత్తమ్మని బాగా కష్టపడింది ప్లేస్ చూడడానికి. ప్లేస్ చూసేసినాము అందరం కలిసి. చూసేసి బ్యాగ్లన్నీ అక్కడ పెట్టేసి దర్శనం చేసుకుందామని అయితే వెళ్తున్నాము. సో దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ మేము. సో ఆ రోజు మేము వెళ్ళిన రోజు రథం తిరగడం కాబట్టి చాలామంది ఉన్నారు ఆ రోజు. సో ఫైనల్గా అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం అందరం. పాపం మా చిన్నని మా సార్ ఎత్తుకున్నాడు. బాగా ఇబ్బంది అయింది వాడితోని ఆ ఎండలో. సో ఫైనల్గా పైకి వచ్చేసి అయితే ఇక్కడ ఒక్కసేపు కూర్చున్నాం. సో దర్శనానికి అంటే కోనేటి దగ్గరికి వెళ్దామని చెప్పేసి అందరం అక్కడ నిలబడ్డాం. వెళ్ళి కోనేటిలో వాటర్ జల్లేసుకొని లోపలికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం అక్కడ. సో లోపలికి అయితే వచ్చేసినాం. కోనేటిలో నీళ్ళు జల్లేసుకొని లోపలికైనా లైన్లో వచ్చేసినాం అన్నమాట. సో మాకు ఆల్మోస్ట్ లోపల లైన్లో నిలబడడానికి 1 hour అయిందన్నమాట. చాలా అంటే చాలా జనం ఉన్నారు. యాక్చువల్లీ డైరెక్ట్ వెళ్ళొచ్చు, బట్ అట్లా వెళ్ళడం ఎందుకని చెప్పేసి అందరితో పాటు లైన్లో వెళ్దామని చెప్పేసి మేమైతే ఆగినాం అన్నమాట. సో దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకు 1 hour, 1.5 hour అయిపోయింది. సో దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసినాం. సో ఇక్కడైతే వంటలు స్టార్ట్ చేసేస్తున్నాం అన్నమాట. సో నేనైతే అవన్నీ కట్ చేస్తున్నాను. అత్తమ్మ ఆల్రెడీ అన్నం వండేసింది. ఒక దగ్గరనేమో వైట్ రైస్, ఇంకో దగ్గర బగారా రైస్. సో నేనైతే జస్ట్ నార్మల్గా చూస్తున్నా, అత్తమ్మని అన్నీ వేస్తుంది. సో ఇక్కడైతే బగారా వేసామన్నమాట. సో మేము ఇక్కడ వంట చేస్తున్నాము, వాళ్ళేమో కిందికి వెళ్ళి చికెన్ అవి తీసుకొద్దామని చెప్పేసి, కోడింగ్ కోసుకొద్దామని చెప్పేసి వాళ్ళు బయటకు వెళ్ళారనమాట. సో మేము పైన వంట చేస్తున్నాము, వాళ్ళేమో కింద అక్కడ కిందికి వెళ్ళి కోడింగ్ తీసుకొద్దామని వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు మొక్కులు పెట్టేసుకొని కోడింగ్ కోసుకొని వచ్చేసరికి మనం ఫుడ్ అని వేద్దామని చెప్పేసి మేమైతే వంట చేసేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడైతే రైస్ కంప్లీట్ అయిపోయింది. రైస్ వండేసినాము. ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకొచ్చిర్రు. చికెన్ కూడా పొయ్యి మీద వేసేసినాము, బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో చికెన్ కూడా వండడం స్టార్ట్ చేసినాము. సో అయిపోయింది చికెన్ వండడం, అన్నీ అయిపోయినాయి. సో అందరం అయితే తిందామని చెప్పేసి రెడీగా ఉన్నాము, బట్ వాటర్ లేవు. సో వాటర్ తీసుకోవడానికి మళ్ళీ కాసేపు అయిన తర్వాత వాటర్ తీసుకొచ్చారు. సో వాటర్ తీసుకోవడానికి వెళ్ళారు. సో వాటర్ తీసుకొచ్చిన తర్వాత అందరం కూర్చొని ఇక్కడ తినేస్తున్నాం అన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫస్ట్ టైం అయితే బేర్పూర్ జాతర వెళ్ళానన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరం ఒకటే దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకోవడము. సో
సో ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతరలోకి వచ్చినాం అన్నమాట. సో నాకు అంత బాగా ఏం అనిపించలేదు అక్కడ, ఏం కొనుక్కోలేదు నేను కూడా ఈసారి. ఫస్ట్ టైం నేను జాతరకి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి తీసుకుంటాను, బట్ నాకు ఎందుకో అక్కడ అంత అనిపించలేదు, ఏం తీసుకోలేదు. బట్ మా చిన్నోనికి మాత్రము బొమ్మలు తీసుకున్నాము. సో ఫైనల్గా మేము ఇంటికి వచ్చేసరికి 9:30, 10 అయితే అయిందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.